విద్య ఉద్యోగాల్లో 50% సీలింగ్ ఓకే, కానీ రాజకీయాల్లో కోటా పరిమితి ఏంటిది? ఇప్పుడు తెలంగాణలో బీసీ కోటా చుట్టూ పెద్ద ఫైటింగే నడుస్తోంది. ప్రస్తుతానికైతే హైకోర్టు స్టే విధించింది. నెక్స్ట్ ఏంటన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరి వాదన కరెక్ట్, ఏ వాదన రాంగ్? బీసీలకు 42% కోటా ఎలా ఆగింది? ఈ కేసు గెలిచే దారేది? బీసీలకు 42% కోటా ఇష్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. హైకోర్టు స్టే విధించడంతో గేమ్ ఒక్కసారిగా మారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీ చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ చాలా మంది కోర్టుకు వెళ్లటంతో వాద ప్రతివాదాల మధ్య ఈ జీవోపై హైకోర్టు 4 వారాలు స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పుడు సమస్య స్థానిక సంస్థల ఎన్నికలు జరగటం కాదు, ఆ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించటం, వారికి రాజ్యాంగాధికారంలో కీలక భాగస్వామ్యం కల్పించటం, మేమెంతో మాకంత అన్న వాదనకు న్యాయం చేయటం తెలంగాణ ప్రభుత్వానికి కీలకంగా మారింది. అసలు బీసీ కోటాలో కాంప్లికేషన్స్ ఎక్కడెక్కడొచ్చాయి? రాజకీయాల్లో రిజర్వేషన్ల కోసం 50% సీలింగ్ దాటడం రాజ్యాంగ విరుద్ధమా? ఏం చేస్తే బీసీలకు 42% కోటా ఇవ్వచ్చు? రూల్స్ ఏం చెప్తున్నాయి? రాజ్యాంగం ఏమంటోంది? హైకోర్టులో జరిగిన వాదనలేంటో ఓసారి చూద్దాం. సీనియర్ అడ్వకేట్ రవి వర్మ తెలంగాణ ప్రభుత్వం తరపున తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై వాదనలు వినిపించారు. ఆ సందర్భంగా ఆయన ఓ మాటన్నారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించింది. ఎందుకంటే తాము చేసిన సిపెక్ సర్వేలో 57.6% బీసీ జనాభా ఉందని తేలింది. కానీ పిటిషనర్లు మాత్రం 42%తో కోటా 50% దాటిపోతుందని, బీసీలకు 42%, అలాగే ఎస్సీ ఎస్టీలకు 25% కలిపి మొత్తం రిజర్వేషన్ 67% అవుతుందని వాదించారు. అంటే రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ఇందిరా సాహ్ని మండల్ కమిషన్ల వ్యవహారాన్ని ప్రస్తావించారు. రైట్, ఈ కేసులో ఇదొక యాంగిల్ అనుకుందాం. సీనియర్ అడ్వకేట్ రవివర్మ వాదించిన వివరాల ప్రకారం మరో యాంగిల్ ఏంటో చూద్దాం. ఇందిరా సాహ్ని కేసులో విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50% పరిమితి విధించిన రాజకీయ రిజర్వేషన్లకు అంటే స్థానిక ఎన్నికలకు ఇది వర్తించదన్నారు. కృష్ణమూర్తి తీర్పు ప్రకారం చూసిన ఎంపిరికల్ డేటా అంటే సైంటిఫిక్ గా చేసిన సర్వే ఆధారంగా 50% మించి పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వొచ్చన్నారు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు 85% జనాభా ఉన్నారని, అందుకే 67% రిజర్వేషన్ న్యాయమైందని హైకోర్టులో వాదించారు. ఇందులో బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% న్యాయమైందన్నారు. మిగిలిన 15% జనాభాకు అంటే ఓసీలకు 33 స్థానాలు ఓపెన్ గా ఉన్నాయి కదా అని వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయాల కుల సర్వే సిపెక్ సర్వే ప్రకారం బీసీల జనాభా 57.6%గా తేలిందని, రాజకీయ వెనుకబాటుతనాన్ని సరిచీయటానికి 42% కోటా అవసరమని ప్రభుత్వం వాదించింది. నిజానికి ఈ కోటా విషయంపై అసెంబ్లీలో అన్ని పార్టీల సపోర్టు బిల్ ఏకగ్రీవంగా ఆమోదం పొందిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగంలో 50% సీలింగ్ కు కట్టుబాటు లేదని, ప్రత్యేక పరిస్థితుల్లో అంటే బీసీల రాజకీయ గుర్తింపు కోసం పెంచవచ్చు అని అన్నారు. ఇదే విషయాన్ని బీసీ సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. ఇది బీసీల ఆత్మగౌరవ సమస్య అని అంటున్నారు. రాజకీయ కుట్రలతోనే కోటా ఆగిందంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొచ్చు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఇదే కేసులో మరో యాంగిల్ చూద్దాం.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో 9 విడుదల చేసింది. మండల్ కమిషన్ ప్రకారం 50% మించకూడదని, ఇది ఉల్లంఘించటమే అని కోటాను వ్యతిరేకించే పిటిషనర్లు వాదించారు. మొత్తం 67% రిజర్వేషన్ రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. అంతేకాదు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం కూడా 50% పరిమితి గతంలో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీన్ని ప్రభుత్వం సవరించింది. సో ఫైనల్ గా ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీసీలను నమ్మించి కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పిటిషన్లు వేయించి గవర్నర్ దగ్గర బిల్లులు ముందుకు వెళ్లకుండా వ్యవహారం నడుపుతూ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. సో ఈ కోటా వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకున్నట్లయింది. ఆశ్చర్యంగా 42% కోటాను వ్యతిరేకించే పార్టీ ఏదీ లేదు. కానీ కోటా ఆగిపోయింది. అదే విచిత్రం. మరోవైపు బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఎన్ని రోజులు బీసీలను దగా చేస్తారు? మీ బండారం బయటపెట్టే రోజులున్నాయి. హైకోర్టులను, సుప్రీంకోర్టులను, న్యాయస్థానాలను వేదికలు చేసుకుని బీసీలను రాజకీయంగా గొంతు కోస్తారు కదా. పోయండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఇవాళ ఆరంభం మాత్రమే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరంభం మాత్రమే. రేపు హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశం, బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రాష్ట్ర బంద్ ఇస్తాం. బీసీల తడాకేందో, రిజర్వేషన్ వ్యతిరేకులు రాష్ట్రంలో ఎట్ట తిరుగుతారో మేము చూస్తాం. రిజర్వేషన్లు రీసెట్ చేయాల్సిన టైం వచ్చిందా? బీసీలో ఎంబీసీలకు న్యాయం చేయాల్సిందేనా? కేంద్రం చేపట్టబోయే కులగణనే రిజర్వేషన్లకు దశ దిశ చూపబోతోందా? ఇప్పుడు ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని సరిచేయాలన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? మండల్ కమిషన్ ప్రకారం దేశంలో బీసీలకు ప్రస్తుతం విద్యా, ఉద్యోగాల్లో 27% కోటా అమలవుతోంది. ఇది రాష్ట్రాల వారీగా బీసీల జనాభా ఆధారంగా వేర్వేరుగా ఉంది. ఏపీ, తెలంగాణలో మొత్తం 29% కోటా అమలు చేస్తున్నారు. బీసీఏలకు 7%, బీసీబీకి 10%, బీసీసీలకు 1%, బీసీడీ 7%, బీసీఈకి 4% కేటాయించారు. ఇది విద్యా, ఉద్యోగాల కోసమే. అసలు మ్యాటర్ ఏంటంటే చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండగా బీసీలకు మాత్రం అమలు కావటం లేదు. జనరల్ కేటగిరీలోనే బీసీలు పార్టీల టికెట్లు దక్కించుకుని పోటీ చేస్తున్నారు. అయితే పార్లమెంట్, అసెంబ్లీలు వదిలేస్తే కనీసం స్థానిక సంస్థల్లోనైనా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ నేపథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్ ఇష్యూ మొదటి నుంచి హైలైట్ అవుతూ వస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కోటా ఇస్తామని హామీ ఇచ్చింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే ఎవరు ఎంతుంటే వారికంతా అంటోంది. అంటే జనాభాలో బీసీలు ఎక్కువగానే ఉంటారు. గతంలో మండల్ కమిషన్ బీసీ జనాభాపై ఒక అంచనా వేసి దేశంలో 52% బీసీలున్నట్లు లెక్కగట్టి 27% కోటాకు సిఫారసు చేసింది. 1993 నుంచి 27% రిజర్వేషన్ అమలవుతోంది. ఇప్పుడు కూడా కేంద్రం జనగణనతో పాటే కులగణనకు ఓకే చెప్పటంతో కథ మారుతోంది. నిజానికి మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం బీసీలకు 27% కోటా అమలయ్యే టైంలోనే 1992లో లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ కల్పించాలా అన్న చర్చ జరిగింది. బీసీలకు ఆయా రాష్ట్రాల వారీగా వాళ్లే చట్టం చేసి అమలు పరచాలని రాజ్యాంగంలోని 242D6, 242T6 లో చేర్చారు. సో అలా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కోటా అమలవుతూ వచ్చింది. ఏపీ, తెలంగాణలో కోర్టు తీర్పులు, చిక్కుల తరువాత 20% దాకా గతంలో బీసీ కోటా అమలు చేశారు. అయితే బీసీల సంఖ్య ఎక్కువగా ఉండటం, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా వారికి ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్లు పెరగటంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక కులగణనను పకడ్బందీగా చేసి లెక్కలు అందరి ముందు ఉంచింది. బిల్లులు పాస్ చేయించింది. బీసీ
కోటా విషయంపై సుప్రీంకోర్టు TTT పేరిట గతంలో గైడ్ లైన్స్ ఇచ్చింది. మొదటిది, ప్రతి స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటా అమలు, ఆ ఫలితాలపై స్టడీ చేసేందుకు పూర్తి స్థాయి రాజ్యాంగబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. రెండోది, జనాభా నిష్పత్తికి తగ్గట్లుగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడోది, రిజర్వేషన్లు కూడా SC, ST, OBC కలిపి మొత్తంగా 50% మించకూడదు. వాటినే TTT ఫార్ములాగా చెప్తారు. ఆ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ రూల్స్ ను పాటించని గుజరాత్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. మన దగ్గర డెడికేషన్ కమిషన్ వేసి సర్వే చేసిన ఇదే కథ రిపీట్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజ్యాంగ సవరణ చేయటం 9వ స్కెడ్యూల్లో పేర్కొన్నాకే కథ మారుతుందా అన్నది చూడాలి. స్థానిక సంస్థల్లో బీసీ కోటా సరే. ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే అసలు బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాల పరిస్థితి ఏంటన్నది తెరపైకొస్తోంది. తెలంగాణలో బీసీల్లో 134 కులాలు, 57.6% జనాభా ఉన్నట్లు సర్వే లెక్కలు తేల్చాయి. అయితే రిజర్వేషన్ ప్రయోజనాలు బీసీల్లోనే 4-5 డామినెంట్ గా ఉన్న కులాలకు మాత్రమే చేరుతున్నాయన్న వాదనుంది. మిగిలిన ఎంబీసీలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడ్డాయంటున్నారు. తెలంగాణ బీసీల్లో మున్నూరు కాపులు, గౌడ్స్, ముదిరాజులు, యాదవులు కీలకంగా ఉన్నారు. మిగిలిన 100కు పైగా ఎంబీసీలే ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని సరిచేయాలని చెప్తుంది. ఇప్పుడు 42% కోటా ఓకే అయితే ఈ ఎంబీసీల పరిస్థితి ఏంటన్నది కీలకంగా మారుతుంది. బీసీల్లో ఎంబీసీల జనాభా 80%గా ఉంది. అయితే వారు పొందుతున్న ప్రయోజనాలు 20% ఉందన్న అంచనాలున్నాయి. ఈవి చిన్నయ్య వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీం SC, STలలో సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చంది. బీసీలకు వర్తిస్తుందని చెప్పింది. ఇప్పటికే తెలంగాణలో SC, ST వర్గీకరణ చట్టం అమలవుతోంది. బీసీ కోటా అమలయ్యాక అందులోనూ వర్గీకరించే పరిస్థితి వస్తుంది. బీసీల్లో ABCD వర్గీకరణలోనూ కొన్ని కులాలను ప్రభావం ఎక్కువున్న వారిలో వేయటంతో ముందుకు వెళ్లట్లేదన్న ఆవేదన ఉంది. అనంతరామన్ కమిషన్ 1970 ప్రకారం బీసీలను ABCDE గ్రూపులుగా చేశారు. అయితే ఇందులో ఆధిపత్యంగా ఉన్న 19 కులాలు ఎక్కువ ప్రయోజనాలు పొందాయన్న అంచనాలున్నాయి. ఇవన్నీ గమనించిన భూసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని బీసీ కమిషన్ ఎంబీసీలకు 50% బీసీ కోటా కేటాయించాలని సిఫారసు చేసింది. సో ఇప్పుడు 2 టాస్కులు కీలకంగా మారబోతున్నాయి. హైకోర్టులో కేసు గెలవటం, స్థానిక సంస్థల్లో 42% కోటా తీసుకుని పోటీ చేయటం ఒకెత్తైతే, బీసీల్లోని అన్ని కులాలకు వారి వారి వెనుకబాటుతనం ఆధారంగా అవకాశాలు కల్పించటం మరో సవాల్.